దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. యెహోవానైన నేను మార్పులేని వాడను. మలాకి గ్రంథం 3:6. ప్రియా మహిమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. దేవాదేవుడికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా యెహోవా తట్టు మీ చేతులెత్తి ఆయన ప్రార్థించి ఆయనకు ఆశీర్వాదాలు మీరు పొందండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు పాదస్థందులో ప్రార్థిస్తాం. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మార్పులేని మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు అయిన, నేడు మన ప్రభు అయిన నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పిన మహిమాస్వరూపుడు, మరియు ఆయన ఉండునను వాడును మీ వద్ద నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పాలని నిర్గమాకాండం 3:14-15 తెలియపరుస్తుంది. మన ప్రభు జీవము గలవాడు, నేడు మీ కార్యములను సమకూడి జరిగించగల మహాదేవుడు. మీ కొరకు సిలువలో చిందించిన రక్తము నేడును మీ వైపు ప్రవహించుచున్నది. దేవదేవుని బిడ్డలారా, గనుక ప్రభు మిమ్మను కడిగి పరిశుద్ధపరచును, నీతిమంతులుగా తీర్చగల మహాదేవుడు. నేడును ప్రభు మీకు ఒక అద్భుతమును చేయును. ఈ దినము మీకు విజయ దినముగా ఉండునని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, ఈ దినం మీకు విజయవంతమైన దినముగా మహోన్నతమైన కార్యం ప్రభు జరిగించగల గొప్ప దేవుడే. ముళ్ళపొదలో ప్రత్యక్షమైన దేవుని చూసి నీ పేరేమి అని మోషే అడిగినప్పుడు 2 విధములుగా ఆయన బయలుపరిచాడు. మొట్టమొదటిగా నేను ఉన్నవాడను అన్న మహిమాస్వరూపుడు, రెండవదిగా ఉండుననువాడను అంటున్న అద్వితీయ సత్యస్వరూపుడు. ఉన్నవాడను ఉండువాడను అను 2 పదములు బట్టి ఆయన మారనివాడు అని గ్రహించుచున్నాం. ఆయన నేడును దేవుణ్ణై ఉన్నాడు. నేడు మీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి మహాదేవుడు. మన ప్రియ ప్రభు ఉన్నవాడు, ఉండుననువాడు, నిన్న నేడు నిరంతరము మారనివాడు. యెహోవానైన నేను మార్పు లేనివాడిని అంటున్నాడు మహిమాన్వితుడు. నేడును ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆయన దయ, కారుణ్యము, కృపలో ఎటువంటి మార్పు కూడా లేదు. జీవగల దేవుని బిడ్డలారా, ఆయన శక్తిలోనూ మార్పు లేదు, ఆయన మాటలోనూ మార్పు లేదు. ఆయన వాగ్దానాల్ని మన పట్ల నెరవేర్చగల మహిమాస్వరూపుడు. అయితే ప్రభు నేడును జీవించున్నాడు. ఆయన మార్పు లేనివాడు. నేడును ఆయన అద్భుతము చేయుటకు శక్తిమంతుడైనాడు. 2000 సంవత్సరముల కిందట యోధా, యెరూషలేము, కపెర్నహూము మరియు సమరయలో చేసిన అద్భుతములు యావత్తు నేడు మీ మధ్య చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్న మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాల సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని వాగ్దానం చేసిన మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు, సత్యస్వరూపి, నిశ్చయముగా నేడు మీకు ఒక అద్భుతము చేయగల మహాదేవుడు, మహోన్నతమైన కార్యం చేయగల మహాదేవుడు ఆయన మాత్రమే. పరలోకమందలి 4 జీవులు, 24 పెద్దలు, ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభు అని కొనియాడుచున్నాడు. గతకాలం, ప్రస్తుత కాలం, భవిష్యత్ కాలమును 3 కాలములను ఆయనే ప్రభు అన్నాడు. నేడును ఆయన తన సింహాసనమునందు ఆసీనుడై ఉన్న మహిమాస్వరూపుడు, నేడును సమస్తం పాలించున్న అద్వితీయ సత్యస్వరూపుడు. నేడును మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు దయచేయుటకు, అద్భుతం చేయుటకు శక్తిమంతుడైన మహాదేవుడు, మహోన్నతుడు, మన ప్రియప్రభు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు గనుక ఆయన తొందరపడి చేయడని కొందరు తలంచుచున్నారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము ఇస్సాకును పొందు నిమిత్తము 25 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. ప్రభు సమయం ఎప్పుడు ఆసనమగునో అప్పుడే ఆయన సహాయం చేయను. నా కోసం కనిపెట్టండి, నా బలమైన చేతి కింద అణిగి ఉండండి అని చెప్పునని తలంచుచున్నారు. అయితే ఆయన నేడును అద్భుతం చేయు దేవుడని విశ్వసించట్లేదు. దేవుని బిడ్డలారా, నేడును అద్భుతం చేయగల గొప్ప దేవుడు మన ప్రియ ప్రభు. అందువల్ల వారు ప్రభు యొద్ద నుండి
అప్పటికప్పుడు ఏమీ పొందలేకపోవచ్చున్నారు. మన జీవితంలో అద్భుతములు చేయగల దేవుడని తికర్ర శుద్ధిగా మనం గ్రహించినప్పుడు, గుర్తించినప్పుడు అద్భుతం చేయగల గొప్ప దేవుడే. రాజుకు హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగా ప్రవర్తకు యెషయా వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకు అని చెప్పి తెలియపరిచినప్పుడు కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు మరలా మాట్లాడాడు. నీవు కన్నీళ్లు విడిచడు చూసితిని, నీ ప్రార్థన అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదనని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. ఆ దినమే ఆ రోగం నుండి అతడు స్వస్థత పొందాడు. దేవుడు అద్భుతం చేయగల గొప్ప దేవుడు, ఆశ్చర్యం చేయగల గొప్ప దేవుడు. అధైర్యపడక ధైర్యంగా ప్రభుని ప్రార్థించండి. ప్రభు కార్యములు, అద్భుతముల కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు చేసి నీకు విజయాన్ని ఇవ్వగల విజయప్రదాత, జయమివ్వగల జయశ్రీడు. దేవదేవుని బిడ్డలారా, అధైర్యపడక విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవునితో మీ హృదయాలు, మీ ఆలోచనలు ఎత్తి, మీ తలంపులు ఎత్తి ప్రార్థించండి. ప్రభు యొక్క కనికరాన్ని, ఆదరణ, సంరక్షణ పొంది అద్భుతమైన కార్యంతో మీరు నింపబడండి. ప్రభు మీకు తోడైన గాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ మహోన్నతుడా, మహోజ్వలుడా, ప్రియుడా, ప్రాణేశ్వరుడా, మార్పులేని దేవుడవు, మహాదేవుడు నీవు కనుక ఉదయకాలాన్ని దీవెన ఆశీర్వాదాలు మీ పిల్లలని మాకు దయచేయండి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, లోటుపాట్లు సవరించండి, అక్కలు తీర్చండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి, సంరక్షణ దయచేయండి. బిడ్డలక పరిశుద్ధాత్మని కార్యాలతో నీ బిడ్డలు నింపి ఆనంద తైలాభిషేకం బిడ్డలందరి మీద కుమరించి పరిశుద్ధాత్మ మీ కార్యం బిడ్డలకు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వాధికారి అయిన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా దీవించి, అభిషేకించి, ఆశీర్వాదంతో తృప్తిపరచునుగాక.